హాయ్ హలో నమస్తే అండి. ఏంటి లేటు వీడియోకి అనుకుంటున్నారా? లేదండి, వచ్చేసాం కొత్త వీడియోతో. ఈ రోజు వీడియో ఏంటంటే ర్యాపిడోలో ఆటో గాని బైక్ గాని కారు గాని మనం ఎలా బుక్ చేసుకోవాలో చూపిద్దామండి. ఇది కొంచెం చదువుకున్న పిల్లలైతే ఓకే గాని కొంచెం మొబైల్ అంతా ఎక్కువగా వాడని వాళ్ళకి అర్థం కాదు. అందుకని డీటెయిల్డ్ గా చూపిద్దామని వీడియో చేస్తున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ షేర్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియో గురించి ఎలా చేయాలి ఏంటనేది మా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేను ర్యాపిడోలో ఎలా బుక్ చేయాలి అనేది టాపిక్ మీద అయితే నేను వీడియో చేస్తున్నాను. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ ఫోన్ అయితే తీసుకొని మనకి యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్ కానీ ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇక్కడ నాకు ప్లే స్టోర్ ఉంది. ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ సెర్చ్ మీద ప్రెస్ చేసేసాక ఇక్కడ సెర్చ్ యాప్ ఆర్ గేమ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక ఇదిగోండి, నేను ఆల్రెడీ హిస్టరీలో ఉంది నాకు ర్యాపిడో అని. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ర్యాపిడో అని. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకి 2 యాప్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ మనం నేమ్స్ అయితే చూసుకోవచ్చు అండి. ఇక్కడ పైన అయితే బ్లింక్ కార్ట్ అని ఉంది, అది కాదండి, కింద ర్యాపిడో అని ఉంది. ఇదండి, దీన్ని అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. మనం ఇన్స్టాల్ చేసుకున్నాక మనం అయితే దీన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నామండి. ఇన్స్టాల్ చేసుకున్నాకే మనం ఎలా బుక్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా మనకి ఇన్స్టాల్ అయితే అయిపోయిందని చెప్పి ఇలా ఓపెన్ అనే బటన్ వస్తుంది. ఆ ఓపెన్ అనే బటన్ నొక్కేద్దాం. ఇప్పుడు ర్యాపిడోలో అయితే యాప్లో ఎంటర్ అయిపోయాం. ఇది మనకి ఫస్ట్ ఫోన్ నెంబర్ అడుగుద్దండి. నేను ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఆటో ఓటీపీ ఆప్షన్ ఆన్లో ఉంది నా దాంట్లో, కాబట్టి ఆటో ఓటీపీ దానికి అదే ఓటీపీ చదివేసుకొని అందులో బ్లాంక్లో ఫిల్ చేసుకుంటుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడైతే లొకేషన్ సర్వీస్ పర్మిషన్ అయితే ర్యాపిడో కన్ఫర్మ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటుంది అది. మనం ఇంత పర్టికులర్ గా ఇక్కడ ఉన్నాము అని చెప్పి మనం టైప్ చేయడం కంటే దానంతా అదే లొకేషన్ ద్వారా అయితే సింపుల్ గా ఉంటదండి. సో ఇక్కడైతే వైల్ యూజింగ్ దిస్ యాప్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద అయితే క్లిక్ చేసేసుకోండి. ఇదిగోండి, మనకి ఇంకోసారి అడుగుద్ది టు కంటిన్యూ యువర్ డివైస్ విల్ నీడ్ టు యూజ్ లొకేషన్ అక్యూరీ. అంటే మనకి డివైస్ కంటిన్యూ అవ్వాలంటే లొకేషన్ ఇవ్వాలండి. సో నేనైతే టర్న్ ఆన్ చేసేస్తున్నా. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా పర్మిషన్ ఇవ్వాలండి. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు ఎలా బుక్ చేయాలి ర్యాపిడోలో అని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి వేర్ ఆర్ యు గోయింగ్ అని సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఫస్ట్ బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాం. మనం విజయవాడ బస్ స్టాండ్కి బెన్ సర్కిల్ నుంచి. ఇదిగోండి, ఇక్కడైతే మనకు వచ్చేసింది. ఇక్కడ మనకైతే అడిగేస్తండి ఇది మీకోసమా లేదంటే వేరే వాళ్ళ కోసమా అని. నేనైతే నా కోసం అని ఇచ్చేస్తున్నాను. నేను ఇది మనం ఎక్కడ పెట్టాలంటే పైన గ్రీన్ బటన్ అని ఉంటదండి. అంటే అక్కడ పికప్ అని ఉంటది. పికప్ అంటే మనం అది ఎక్కడికి రావాలి, ఎక్కడ మనల్ని ఎక్కించుకోవాలి అనేదండి. నెక్స్ట్ బస్ స్టాండ్ అండి, ఇదిగోండి విజయవాడ బస్ స్టాండ్ అని. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ బైక్ అయితే సెలెక్ట్ అయింది మనకి. ఇదిగోండి చూడండి, మన చుట్టుపక్కల ఇంతమంది ర్యాపిడో బైకర్స్ ఉన్నారు, నార్మల్ బైకర్స్. ఇదిగోండి చుట్టుపక్కల ఇంతమంది బైకర్స్ ఉన్నారు మన చుట్టుపక్కల. నాకైతే 50 రూపీస్ ఛార్జ్ అయిందండి బెన్ సర్కిల్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ కి. 1 పర్సన్ మాత్రమే ఎక్కగలరు. ఇదిగోండి చూసేయండి, 2 మినిట్స్ అవే, అంటే 2 నిమిషాల దూరంలోనే ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ ఆటో అనే ఆప్షన్ ఉంటుందండి. ఆటోలో 3 ఎక్కగలరు. మీరు ఒక్కళ్ళు ఎక్కినా 3 ఎక్కినా 104 రూపీస్ అండి. దాంట్లో తేడా ఏమి ఉండదు. ఇదిగోండి, మన దగ్గరలో ఇంతమంది ఆటోలు ఉన్నారు, ర్యాపిడో ఆటోలు.
నెక్స్ట్ క్యాబ్ ఎకానమీ అంటే నార్మల్ కార్స్ అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళకుండా ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా అలా కాకుండా నార్మల్ కార్స్ అన్నమాట. ఇందులో అయితే 4 persons ఎక్కగలరు. 193 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ బైక్ లేట్ అంటే సూపర్ బైక్స్ లాంటివండి, కొంచెం ఫాస్ట్ గా వెళ్లేవి అలాంటివి బైక్ లేట్ అని. ఇదిగోండి ఒక్క పర్సన్ ఎక్కగలరు. ఇక్కడ 40 రూపీస్ అయితే ఛార్జ్ ఉందండి. ఇదిగోండి మన చుట్టుపక్కల ఇంతమంది బైకర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ క్యాబ్ ప్రీమియం అండి. క్యాబ్ ప్రీమియం అంటే కొంచెం మంచి కార్ అన్నమాట. మనం క్యాబ్ ఎకానమీ కంటే మంచి కారు, లగ్జరీ కార్ అన్నమాట. నెక్స్ట్ అయితే క్యాబ్ ఎక్సెల్ అని ఉంది ఇక్కడ. క్యాబ్ ఎక్సెల్ అంటే కొంచెం ఎక్కువ మందిని ఎక్కించుకునే క్యాబ్ అండి, అంతే. మనకి నెక్స్ట్ ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటే 6 members దాకా ఎక్కచ్చండి క్యాబ్ ఎక్సెల్ లో. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది మనకి ఎంతమంది ఎక్కచ్చు అనేది. ఇదిగోండి ఇక్కడ మనకి చూపిస్తుంది పర్సన్ సింబల్ వేసి 4 అని చూపిస్తుంది. ఎందులో ఎక్కాలో అందులో డిసైడ్ చేసేసుకొని బుక్ బైక్ అంటే నేను బైక్ సెలెక్ట్ చేశాను కదండి, అందుకని బైక్ అని వచ్చింది కాబట్టి నేను బుక్ బైక్ అని నొక్కేస్తున్నా. నెక్స్ట్ ఇంకోసారి అని అయితే అడుగుతుంది మనకి, ఇదేనా ఇక్కడైనా ఎక్కించుకునేది లేకపోతే వేరే చోట మార్చుకోవచ్చా అని అడుగుతుంది. ఇక్కడ మీకు కన్ఫర్మ్ పికప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కన్ఫర్మ్ పికప్ అని నొక్కేస్తే ఆటో గానీ బైక్ గానీ కార్ గానీ ఏదైనా సరే 2 minutes అట్లీస్ట్ 2 minutes నుంచి 5 minutes లోపల వచ్చేస్తుంటే స్పీడ్ గానీ ర్యాపిడోలో. అంతేనండి. థ్యాంక్స్ అండి. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.